स्वस्तिभ्यो नमः परिपालयन्ताम् अजिदादो निर्विघ्नार्थं महागणपति स्मरणं च अद्य ब्राह्मणः दिदि प्रार्थ्य विष्णुपदे श्री श्रीधरः कल्पे वैव सद्मन्वन्तरे कलियुगे कलियुगं चरणे भरतवर्षे वर्धमण्डे जम्बूद्विदण्डकारण्ये देशे गोदावर्याः दक्षिणेतरे चारि भारतिके उद्धवधारे रामक्षेत्रे अस्मिन् वर्तमाने व्यवहारे चन्द्रमानेन विभवादित्या धैर्य वीर्य विजय अभ्युदय अर्थं च लाभ प्राप्त्यर्थम् अधिभौतिक आध्यात्मिक त्रिविध ताप पाप उपशमन రైట్ అన్న स्पीड लक्ष्मी प्राप्ति अन्यो अन्येन उत शाच वैताल डाकनी शाकनी नर दृष्टि दोष परिहार्थम अरविंद नाम ध्येयस्य मानस నవ్వాలి నవ్వకపోతే అటు పనులు లేరు మరి దించుతున్నా అంటే చూడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు.
చూడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ప్రేమ సార్ రైట్ రైట్ అన్నా నవీన్ అన్న జరిగి అయిపోయింది చిన్న వాళ్ళు ఇచ్చిండు నవీన్ అరే బాల్ మంచిగా తీసుకురా అట్లేం ఉండదు. అరే ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు ధరంపూర్ అరవింద్ గారి జన్మదినం సందర్భంగా పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ మండల నాయకులు అందరూ కూడా ఎంపీ గారి జన్మదినాన్ని జరుపుకున్నటువంటి సందర్భంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, బకెట్లు పంపిణీ చేయడం, అదే రకంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంపీ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో పూజలు కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. అదే రకంగా
వారికి భగవంతుడు శక్తినిచ్చి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం, నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్ కోసం వారు నిరంతరం పాటుపడుతూ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ జిల్లా ప్రజలకు సేవ చేయడానికి వారు ఇంకా ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారు ఇప్పుడే జగిత్యాల కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు వెళ్ళడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పార్లమెంటు సభ్యుల యొక్క జన్మదినాన్ని జరుపుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తా ఉన్నాం. అందరూ కూడా జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తాం. మా ప్రియతమ నాయకులు ఇందూరు ముద్దుబిడ్డ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవిందన్న గారి జన్మదినం సందర్భంగా మా ఎడపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే పసుపు బోర్డును తీసుకువచ్చి మన నిజామాబాద్ రైతుల కష్టాలను తీర్చినటువంటి అన్నగారు, అట్లాగే ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలను నిలిపినటువంటి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేమందరం కూడా కార్యకర్తలం చాలా అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ముందుగా మా పోచారం గ్రామంలోని శ్రీ రామాలయం సీతారామాలయంలో పూజలు నిర్వహించినాము. అనంతరం ఎడపల్లి నర్సాపూర్ సంజీవని హనుమాన్ మందిర్లో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం స్థానిక విద్యార్థుల గురుకుల పాఠశాలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు అవసరమైనటువంటి బకెట్లు అట్లాగే పండ్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. దాని తర్వాత మా యొక్క ఎడపల్లి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సహకరించినటువంటి ముఖ్యంగా మా ఎడపల్లి నాయకులకు, ప్రతి ఎడపల్లి మండలంలోని ప్రతి బూత్ కార్యకర్తలకు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్ఫూర్తితోనే ముందుకెళ్లి మా ఎడపల్లి మండలంలో ఇదే యూనిటీతో ముందుకెళ్లి మా బీజేపీ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు నిర్వహిస్తామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా ధర్మపురి అరవిందన్న గారికి మా ఎడపల్లి మండల శాఖ తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి ప్రదాత, పేదపాలిట పేదల పెన్నిధి, పసి హృదయాలకు ఎంతో మందికి గుండె ఆపరేషన్ చేయించిన జన హృదయ నేత, గౌరవ ఇందూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండలంలో జన్మదిన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఉదయం నర్సాపూర్లో గల సంజీవని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేయించి తదనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలందరం కలిసి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ మరియు వారికి స్నానాల కొరకు బకెట్లు కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. తదుపరి ఎడపల్లి మండల కేంద్రంలోని శివాజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఈరోజు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ రక్తదాన శిబిర కార్యక్రమం అనంతరం ఎడపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎడపల్లి మండల అధ్యక్షులు ఇంద్రకరణ్ గారికి, ప్రధాన కార్యదర్శి సృజన్ గారికి, ఇతర నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్క బూత్ నుంచి వచ్చిన బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కే జై.